చూపు ఆనని వాళ్ళు. ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం. ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకుంటే గాని కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ములతో అన్నట్లు, ఈ మధ్య నా చూపు చాలా బాగైంది సుమా. అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చగలుగుతున్నాను అనుకోండి అన్నాడు. చాలే నీ బడాయిలు, వారం క్రితమేగా నువ్వు పట్టపగలు కాబడి వాడిపైన పడింది అన్నాడు రెండోవాడు. పట్టపగలు మాట అటుంచు, చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు ఆనుతున్నది, కొందరికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు. ఇవన్నీ ఎందుకు వచ్చిన కబుర్లు? తింటే గాని రుచి తెలియదు, ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది అన్నాడు మూడోవాడు. ఏమిటా పరీక్ష అన్నాడు రెండోవాడు. చెప్తాను వినండి. మన వీధికి ఎదురుగా సత్రం వాకిలి ఉన్నదే, ఆ వాకిలి పైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నారు. ఆ శిలపైన ఏమి చెక్కి ఉన్నదో చదవటమే మనకు పరీక్ష. దాని మీద అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్లు. మిగిలిన ఇద్దరికి ఓడినవాడు భోజనం పెట్టేటట్టు పందెం అన్నాడు మూడోవాడు. దీనికి పెద్దవాడిద్దరూ సరేనన్నారు. చిన్నవాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకున్నది. కారణం, ఆ శాసనాన్ని ముక్కుతో తాకి గాని చదవలేడు. ఈ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది. సత్రంలో గుమాస్తా ఉంటాడు, ఆయనను అడిగితే ఆ ధర్మశాసనం పలకపైన ఏమన్నది చెప్పేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు ఉన్న ఫలాన బయలుదేరి సత్రానికి వెళ్ళాడు. ఏదో పని మీద దయచేశారు అని అన్నాడు సత్రం గుమాస్తా. మరేమీ లేదు, రేపు ధర్మశిల వేయిస్తున్నారట కదా, దాని మీద ఏమి రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు. ఏమీ లేదండి, శ్రీరామ కటాక్షం అని రాయించారు అన్నాడు గుమాస్తా. పెద్దవాడు ఆనందభరితుడై గుమాస్తా వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు. అయితే ఇద్దరు చూపు ఆనని వాళ్లే గనక ఒకరినొకరు గమనించలేదు. పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండోవాడికి వచ్చింది. అతడు గుమాస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్లే ధర్మశాస్త్రం పైన ఏమి రాయించారని అడిగాడు. ప్రతివాళ్ళు ఇదే సంగతి అడగటం చూసి ఆశ్చర్యపడుతూ గుమాస్తా పెద్దవాడికి చెప్పినట్లే జవాబు చెప్పాడు. రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోక, పలక రంగు ఏది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. తెల్లటి చలవరాతి పైన బంగారు చెక్కుడు అక్షరాలు అన్నాడు గుమాస్తా. రెండోవాడు వెళ్ళిన కాసేపటికి మూడోవాడు వచ్చి గుమాస్తాను మొదటివాడు అడిగినట్లే అడిగాడు. గుమాస్తా చెప్పాడు. శ్రీరామ కటాక్షం అన్నదాని కింద శాసనం వేయించేవారి పేరు గాని చెక్కించలేదా ఏం అన్నాడు మూడోవాడు. చిన్న అక్షరాలతో ఫలానా వాడు అని చెక్కించారు, దానికి ఏ రంగు పూశారని అడుగుతారేమో, ఎర్ర రంగు అన్నాడు గుమాస్తా నవ్వుతూ. అన్నదమ్ములు ముగ్గురు నేను గెలిచా అనుకుని ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారగానే పెద్దవాడింటికి మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చారు. ధర్మశాసనం చూడబోదామని ముగ్గురికి ఆత్రంగానే ఉన్నది. అందుచేత ఆటే ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసి చూసి, ఇంకా దగ్గరికి పోవలసిన అవసరం ఏమున్నది, శాసనం పలక మీద అక్షరాలు ఇక్కడనే కనిపిస్తున్నాయి, చదవనా? శ్రీరామ కటాక్షం కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నాయి అన్నాడు. ఈ మాట విని చిన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. ఒక క్షణం పాటు తాము ఓడామని వాళ్ళు భయపడ్డారు. కానీ రెండోవాడు తెప్పరిల్లుకొని పలక రంగు ఏది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. పెద్దవాడికి గోతిలో పడ్డట్టయింది. రంగా, నీకు రంగు కనిపిస్తున్నదా అడిగాడు అతడు రెండోవాడిని. రంగు కనిపించకపోవటం ఏంటి? తెల్లటి పలక మీద బంగారం పూత పూసిన చెక్కుడు అక్షరాలు కనిపించటం లేదు అన్నాడు రెండోవాడు. మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు? ఆ పలక మీద చెక్కి ఉన్న చిన్న అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు
మూడోవాడు. పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు పెద్దవాళ్ళిద్దరు. కనిపిస్తుంటేనూ ఎర్రటి అక్షరాలు ఫలానా వారు అని స్పష్టంగా రాసి ఉంది. ఏమిటో అనుకున్నాను, మీ ఇద్దరి చూపు కంటే నాదే నయంలాగుందే అన్నాడు మూడోవాడు. పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశంతో నీ చూపే మన ముగ్గురిలోకి మంచిది, తర్వాత నా చూపు మంచిది అంటాడు. పెద్ద అక్షరాలను గుర్తించింది నేను కదా, మీరింకా ముందుకు పోతుంటే నేను అక్కడే ఆగాను, అందుచేత నీకు నాకు రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు. రెండోవాడు పేచీ పెట్టాడు. అక్షరాలు ఏ రంగో పలక ఏ రంగో తెలుసుకోలేని వాడు చూశాడంటే ఎలా నమ్మటం? కాసేపు ముగ్గురు ఘర్షణ పడి ఈ విషయంపై ఎవరి తీర్పు అయినా తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రం గుమాస్తా అటుగా వచ్చాడు. అయ్యా, మీరెవరో కాస్త మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షం అని రాసి ఉన్నమాట అబద్ధమా అని పెద్దవాడు గుమస్తాను అడిగాడు. కాదు అన్నాడు గుమస్తా. పలక తెల్ల చెరవరాయి అవునంటారా? దాని మీద బంగారు చెక్కుడు అక్షరాలేనంటారా అన్నాడు రెండోవాడు. అవును అన్నాడు గుమస్తా. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని రాసి ఉన్నమాట, అక్షరాలు ఎర్రగా ఉన్నమాట నిజమేనంటారా అన్నాడు మూడోవాడు. నిజమే అన్నాడు పూజారి. మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురు నా చూపు మెరుగు అంటే నా చూపు మెరుగు అని తగాదా పడసాగారు. సత్రం గుమస్తా వారిని ఆపి, మెరుగో తరుగో గాని మీ ముగ్గురు చూపు ఒకటిగానే ఉన్నదని నా ఉద్దేశం. ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించలేదు అంటూ నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.